థాయిలాండ్ భూకంప పరిస్థితులు క్రమక్రమంగా మెరుగు అవ్వటం కాదు, ఇంకా ఆందోళన కలిగిస్తున్నాయి. మన వాళ్ళు అనేక మంది, కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా అక్కడ ఉన్నారట. భూకంపం వచ్చినటువంటి సందర్భంలో చిక్కుపడిపోయినటువంటి వాళ్ళు మన తెలంగాణకు సంబంధించిన శాసనసభ్యుడు కూడా ఉన్నారు. థాయిలాండ్ అంటే ఒక ఆట విడుపు కేంద్రం మన వాళ్ళందరికీ కూడా. తక్కువ ఖర్చుతో వెళ్ళి రాగలిగినటువంటి విదేశీ పర్యటన, ప్లస్ తాగినోళ్ళకి తాగినంత, తిన్నోళ్ళకి తిన్నంత, తిరిగినోళ్ళకి తిరిగినంత, ఎవరు ఏది తప్పుబట్టేటటువంటి పరిస్థితి ఉండదు. పూర్తిగా టూరిజం ఎంజాయ్ చెయ్యాలనుకునేటటువంటి వాళ్ళు అక్కడికే వెళ్తుంటారు. నడి రోడ్డు మీద మందు బాటిళ్ళు పట్టుకుని తిరుగుతున్నా ఆపేవాడెవడూ లేదు, ప్రోత్సహించే వాళ్ళు ఉండేటటువంటి పరిస్థితి. అట్లాగే అక్కడ వ్యభిచారం కూడా చట్టబద్ధం అయ్యేటప్పటికి విపరీతంగా పోయేటటువంటి వాళ్ళ సంఖ్య ఉంటుంది. అంటే కాకపోతే ధనవంతులై ఉండాలి, మామూలు పేదలు మధ్యతరగతితో పోరు అక్కడికి. అలా వెళ్ళినటువంటి వాళ్ళు కొన్ని వేల మంది లేదా కొన్ని లక్షల మంది భారతీయులే ఉండుంటారు. ఇప్పుడు ఒక ఎమర్జెన్సీ నెంబర్ పెట్టారు వాళ్ళందరూ పరిస్థితి ఏంటో తెలుసుకోవడానికి. అదే సందర్భంలో అక్కడ రాయబార కార్యాలయంలో ఎలాంటి ప్రాబ్లం లేదని తేల్చారు. ఒక ఎమర్జెన్సీ నెంబర్ ద్వారా వాళ్ళ కాంటాక్ట్ సిస్టమ్స్ సెట్ చేశారు. అయితే హోటళ్ళు కూలిపోయిన, భవనాలు కూలిపోయిన, అనేక చోట్ల దారుణమైన పరిస్థితి ఉంది. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఎక్కడ ఉండాలి ఏంటి అన్నటువంటి చెక్ చేసుకున్నారు. వచ్చేయడానికేమో విమానాశ్రయాలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తలెత్తుతున్నాయి. ఇప్పుడు విమానాశ్రయం అదంతా మళ్ళీ సెటరేట్ చేయాలి, విమానాలు రాకపోకలు పునరుద్ధరించాలి, దాన్ని యుద్ధ ప్రాతిపదికన చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని చోట్ల రన్వే మీద చీలికలు ఉన్నాయని చెప్తున్నారు. అవి ఏంటనేది తెలియాలి, ఇంకా అది ఫైనల్ కాలేదు. ఓవరాల్గా థాయిలాండ్ అంటే సరదా సంతోషం అన్నటువంటి స్టేజ్ నుంచి వణుకు తెప్పించినటువంటి సందర్భం.